ఫేవరబుల్గా ఉన్నా కానీ దేవుని కోసం ఏం చేయట్లేదు మనం. ఆరోగ్యం ఉంది కానీ ఆరోగ్యాన్ని దేవుని కోసం ఏమో, సామర్థ్యం ఉంది, సామర్థ్యం దేవుని కోసం వాడట్లేదు మనం. దేవుడు మనల్ని విశేషంగా ఆశీర్వదిస్తున్నాడు, మన చేతులు మన గుప్పిళ్ళు నింపుతున్నాడు, కానీ దేవుని కోసం ఏదైనా చేయాలంటే 10 సార్లు ఆలోచన చేస్తున్నాం మనం. కానీ తీవ్రంగా దెబ్బలు కొట్టబడినప్పుడు, ఒక్క కండిషన్ కూడా వారికి ఫేవరబుల్గా లేనప్పుడు కూడా వారు దేవుని సన్నిధిలో ఏం పడారు చెప్పండి? అది అసలైన భక్తి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఈ రోజుల్లో భక్తి ఎలా ఉందంటే, తుమ్మితే ముక్కు ఊడిపోయినట్టు ఉంది కొంతమందికి భక్తి. తాత్కాలికమైన భక్తి, తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తడం. ఏదన్నా చిన్న కష్టం రాగానే యేసు దగ్గరికి వెళ్ళానండి, ట్రై చేశాను కానీ మనకేమీ వర్కౌట్ అవ్వలేదండి. ఏం వర్కౌట్ అవ్వాలమ్మా నీకు ఇక్కడ? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు, అదేనా నువ్వు చెప్పేది? లేకపోతే నేను అదనుకున్నాను ఇదనుకున్నాను కానీ జరగలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా వ్యాధి తగ్గిస్తేనే డాక్టర్, లేకపోతే సర్టిఫికెట్ చింపే అంటారు ఎవరైనా? ఈజ్ ఆల్రెడీ డాక్టర్, ఈజ్ అ ప్రూవెన్ డాక్టర్. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు ట్రీట్మెంట్, లేదా తగ్గచ్చు తగ్గకపోవచ్చు, బట్ హీ రిమైన్స్ డాక్టర్. దేవుడిని ఏదో తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు. నా దేవుడు అద్భుతాలు చేయడంలో ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే, కానీ కొన్నిసార్లు దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు స్థిరంగా దేవుని వెంబడించే వ్యక్తివా, లేదా తాత్కాలికమైన దేవుని కోసం ప్రభువును పట్టుకోవడానికి వచ్చావా? God will test you sometimes by allowing some difficult things. పౌలు, శీల ఇద్దరు కూడా అర్ధరాత్రి వేళ దేవుని సన్నిధిలో పాటలు పాడారు. ఒక ప్రక్క దేవుడు తన శ్రమను సంఘం కోసం ఆయన శ్రమ పొంది తన ప్రాణం అర్పించి తన గాయాల్లోంచి సంఘాన్ని కొన్నాడు. ఆయన సంఘాన్ని స్థిరపరచడానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు గారి సువార్త ద్వారా 3 కుటుంబాలు ప్రభువుని అంగీకరించి అనుకుందాం. కానీ ఆ తర్వాత కొంతకాలానికి సంఘం విస్తరించబడింది, సంఘం డెవలప్ అయింది. దానిలో అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం ఉన్నతమైన రీతిలో అభివృద్ధిలోనికి వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా అభివృద్ధిలోనికి వచ్చిన సంఘాన్ని అంటున్నాడు, సంఘమా ప్రభువు మీ కొరకు శ్రమ పొందాడు. ఒకవేళ చెప్పాల్సి వస్తే పౌలు అనబడిన నేను కూడా మీకోసం ఏం పొందాను? శ్రమ పొందాను, కష్టపడ్డాను. ఒక సంఘం కట్టబడ్డంలో సేవకుని కష్టాన్ని ఎప్పుడైనా గుర్తించారా? ఒక ఆత్మరక్షణ పొందడంలో సేవకుల యొక్క ప్రసవ వేదన ఎప్పుడైనా గుర్తించారా? చాలామంది అలా గుర్తించరు. ఈ రోజుల్లో ఎట్టు పడితే